ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి, ఇవన్నీ వాగ్దాన ఫలములుగా. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలైన వారందరికీ కూడా మన రక్షకుడును ప్రభు అయిన యేసు ప్రశస్త నామములో ఉదయకాలపు శుభవందనాలు తెలియచేస్తున్నాను. దేవాది దేవుడు గడిచినటువంటి దినములన్నిటిలో కూడా ఒక అద్భుతమైన కృపను అనుగ్రహిస్తూ మనల్ని నడిపిస్తూ వస్తున్నారు. మరి మే మాసం 2వ పునరుత్థానపు దినాన్ని ఈ విధంగా మీ అందరి సమక్షంలోనికి రావటానికి దేవాది దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి కూడా దేవాది దేవునికి లెక్కలేని వందనాలు తెలియజేస్తున్నాను. దైవ జనాంగమా, మరి దేవుడు గడిచినటువంటి దినములన్నిటిలో ఆయన విడలముగా తన కృపను ఏ విషయంలో తక్కువ చేయకుండా ఒక సమృద్ధిని అనుభవించడానికి ఆయన కృపాగల హస్తం
ఆయన చాపి ఉన్నాడు. ఆయన బిడ్డలమైన మనం ఏ విషయంలో కూడా కలవరం లేని, భయం లేని, ఆందోళన లేని ఒక ఉన్నతమైనటువంటి కృపను పొందుకున్నటువంటి వ్యక్తులంగా మనమున్నాం. దైవ జనాంగమా, లోకమంతటిని కూడా మనం చూస్తున్నప్పుడు చాలా మరి గడ్డు పరిస్థితులు కనబడుతున్నాయి, కలవరముతో కూడిన పరిస్థితులు కనబడుతున్నాయి. గత కొన్ని వారాలుగా మీతో నేను తన బిడ్డలు ఎలా ధైర్యపరచబడుతున్నారు అనే విషయాన్ని గురించి మీతో మాట్లాడుతూ వస్తున్నాను. ఈ రోజున దేవుని బిడ్డలు తమ వ్యక్తిగత జీవితాల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ధైర్యాన్ని వారు కనపరిచారు, ఏ విధమైనటువంటి నిబ్బరం వారి జీవితాల్లో కలిగి వారు ప్రభు నామానికి మహిమకరంగా నిలవబడ్డారో, వారు నిలవబడిన విధానం వారున్న స్థలంలోనే కాదు, వారున్న దేశమంతా కూడా తమ దేవుణ్ణి ఎలాగూ కనపరచగలిగారో, ఈ రోజున అదే దేవుని బిడలమైనటువంటి మనం కూడా ప్రస్తుతంలో ఉన్నటువంటి ఈ పరిస్థితులన్నిటిలో కూడా మనం ధైర్యమును, విశ్వాసమును కనపరచి మన దేవుడు ఎవరో నీవున్న స్థలములో, నీవున్న పట్టణంలో, నీవున్న ప్రాంతంలో, నీవున్న రాష్ట్రంలో, నీవున్న దేశంలో తెలియపరిచేటువంటి సమయం ఈ సమయం. కనుక తను ఆశ్రయించినటువంటి బిడలు ఏ విధముగా తమకున్న వ్యతిరేకమైన పరిస్థితులలో దేవుని వైపు చూస్తూ ధైర్యపరచబడ్డారో, ఈ రోజున అదే విధంగా మన వ్యక్తిగత జీవితాల్లో కూడా ఆయనను బట్టి ధైర్యపరచబడి, బలపరచబడి, తన కృప పొందుకొని నడిపించబడి వారంగా మనం ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు బట్టి కలవరంతోనో, భయంతోనో, ఆందోళనతోనో నడిపించబడుతున్న ఈ లోకానికి ఒక వ్యత్యాసమైనటువంటి జీవితాన్ని సజీవుడైన దేవుణ్ణి ఎరిగిన వ్యక్తులంగా మనం కలిగి ఉండాలి. లోకం నడుస్తున్న విధానంలో, భయపడుతున్న విధానంలో ఈ రోజున మనం కూడా నడుస్తూ భయపడుతున్నప్పుడు నీ దేవుడు ఎవరో ఈ లోకానికి తెలియదు. కానీ నీ దేవుడు ఎవరో ఈ లోకం ఎరగాలి అని అంటే నీవున్న పరిస్థితిలో, నీ వ్యక్తిగత జీవితాల్లో, ముఖ కవళికల్లో, మాటల్లో, నడవడికలో సజీవుడై పునరుద్ధరణైన దేవుణ్ణి కనపరిచే విధానంలో ఈరోజు నీ ప్రవర్తన, నీ నడవడిక ఉండాలి. అందుకొరకే మనల్ని కూడా దేవుడు ఈ పరిస్థితుల్లో నిలబెట్టాడు. ఈ పరిస్థితిలో నిలబెట్టాడు ఆయన. ఈ పరిస్థితిలో నిలవబెట్టి నిన్ను చేయి విడిచిపెట్టేవాడు కాదు. ఈ పరిస్థితిలో నిలవబెట్టి శ్రమను అనుభవించడానికి ఆయన అనుమతించేవాడు కాదు. ఈ పరిస్థితిలో కూడా ఒక క్షేమాన్ని, ఒక సమృద్ధిని, ఒక సంతృప్తిని నీ జీవితంలో ఎలా అనుభవించగలవో ఆయన నీకొక మార్గాన్ని చూపించేవాడిగా ఉన్నాడు. ఆయన బిడ్డలంగా ఈ రోజున మనం అటు మార్గంలో నడిపించబడాలి. అటు మార్గంలో నడిపించబడటానికి ఒక శ్రేష్టమైనటువంటి వాక్కును మనం ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 32, 33 వచనాలు మనం చదువుతాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. నీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా
సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు నీవు బాలుడవు వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడిని దావీదుతో అనెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దావీదు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట చూడండి దేవుని బిడ్డలారా. దావీదు మాట్లాడుతున్న ఒక మాట, ఈ ఫిలిస్తీను బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏ ఫిలిస్తీయుడైతే 40 దినాలుగా ఇశ్రాయేలీలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాడు, ఏ ఫిలిస్తీయుడైతే సవాలు చేస్తూ ఇశ్రాయేలీల యొక్క రాజ్యమును ఆక్రమించుకోవడానికి మీలో బలము కలిగిన వాడు నాతో పోరాడటానికి పంపించమని 40 దినాలుగా ఇశ్రాయేలీలను సవాలు చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడో ఆ ఫిలిస్తీయుని గూర్చి దావీదు అంటున్నాడు, వీనిని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. హల్లెలూయా. ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఎందుకు ఈ మాట మాట్లాడగలుగుతున్నాడు? అక్కడున్నటువంటి రాజులు ఏమైపోయారు, సైన్యాధిపతులు ఏమైపోయారు, సహస్రాధిపతులు శతాధిపతులు ఏమైపోయారు, యుద్ధంలో ప్రావీణ్యత కలిగినటువంటి వారు ఏమైపోయారు? వీరందరినీ కాదని దావీదు మాత్రమే ఇట్టి ధైర్యమును వారి జీవితాల్లో కనపరచడానికి, తన జీవితంలో కనపరచడానికి గల కారణం ఏంటి? ఆలోచన చేస్తున్నామా? ఇతడు యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదు, యుద్ధ ప్రవీణుడు కాదు, యుద్ధమందు ప్రజ్ఞాశాలి కాదు, ఎక్కడో అరణ్యంలో తన తండ్రి మందను మేపుకుంటున్నటువంటి వాడిగా ఉన్నాడు. సమాజంతో సరైనటువంటి సంబంధం లేని వాడిగా ఉన్నాడు. ఉదయకాలం లేచి తన మందను తీసుకొని అరణ్యంలోకి వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఎంతో కాలంగా యుద్ధమందు ప్రావీణ్యత కలిగి ఎన్నో యుద్ధాలు జరిగించి యుద్ధములో ప్రవీణులుగా యుద్ధ నైపుణ్యాన్ని ఎరిగినటువంటి వారిగా ఉన్న వ్యక్తులను కాదని ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి చెప్తున్నాడు, ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈ ఫిలిస్తీను బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, దావీదు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు కాదు, యుద్ధమందు అతడు ప్రావీణ్యత కలిగినటువంటి వాడు కాదు, ఏనాడు యుద్ధము చేయనటువంటి వాడు. ఈ రోజున ఎంతో కాలంగా ఇశ్రాయేలీలకు నిద్ర పట్టకుండా తనకున్నటువంటి ఆ యొక్క దేహ దారిద్ర్యాన్ని బట్టి సవాలు చేస్తూ వస్తున్న ఈ వ్యక్తిని దావీదు అంటున్నాడు, వీనిని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. కారణం ఏంటి? ఈ రోజున మనందరం కూడా దేవుని వాక్యం ఎందుకు వినాలో తెలుసా? దేవుని వాక్యం ఎందుకు చదవాలో తెలుసా? దేవునితో ఎందుకు ఉండాలో తెలుసా? మనందరి వ్యక్తిగత జీవితాల్లో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతూ వస్తున్నప్పుడు మనకిచ్చేది ధైర్యం ఎవరు అంటే మనుషులు కాదు, మనకున్న బలగం కాదు, మనకున్న శక్తి సామర్థ్యం కాదు, మనకున్న పలుకుబడి కాదు, దేవుడే. ఆ దేవుడే ఇశ్రాయేలీయులతో ఏమని చెప్పాడో ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం నీవు నీ
శత్రువులతో నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను రథములను మీకంటే మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఏం చేయొద్దు అంటున్నాడు దేవుడు. వారికి భయపడవద్దు. మరి వీరెందుకు భయపడుతున్నారు? వీళ్ళెందుకు కలవరపడుతున్నారు? వీళ్ళెందుకు ఆందోళనకు గురి అవుతున్నారు? ఈ రోజున జరిగేది ఏంటో తెలుసా? క్రైస్తవులుగా ఎంచబడుతున్న వారి జీవితాల్లో దేవుని వాక్యం లేదు, దేవుడు లేడు. దేవుడే ఉంటే దేవుని వాక్యం మనతో ఉంటుంది. దేవుడే ఉంటే దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో మనల్ని పురిగొల్పుతూ వస్తుంది. దేవుని వాక్యమే ఉంటే ప్రతి పరిస్థితిని కూడా మనం ధైర్యంతో ఎదుర్కొనేటువంటి ఒక సామర్థ్యాన్ని, శక్తిని మనం కలిగి ఉంటాం. ఇశ్రాయేలీయులకు దేవుడు తన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి ఆ గ్రంథంలో వారు జీవించవలసిన జీవిత విధానాన్ని, నైతిక విలువలను ప్రభు వారికి నేర్పించి వారి వ్యక్తిగత జీవితంలో వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యల్లో కూడా ఒక అద్భుతమైన పరిష్కారాన్ని తన జీవ గ్రంథమందు, ధర్మశాస్త్రమందు దేవుడు లిఖించి ఉండగా ఆ గ్రంథము వారి జీవితాల్లో వారి వ్యక్తిగతంగా దాన్ని ధ్యానించిన వారుగా లేకపోయారు కనుక, దాన్ని అనుసరించిన వారుగా లేకపోయారు కనుక, దాన్ని వ్యక్తిగత జీవితాల్లో ఉదయం, మధ్యాహ్న, సాయంత్రం అందు దాన్ని చదివేవారుగా లేకపోయారు కనుక వారికి వచ్చిన పరిస్థితుల్లో వారి మనస్సు కృంగిపోతుంది, వారి హృదయం ధైర్యం చెడిపోతుంది. వారికి ఉన్న పరిస్థితులు వారిని ఎంతో కలవరంతో, ఆందోళనతో నింపేశాయి. కానీ దావీదుని ధైర్యపరచగలిగింది ఏంటి? దావీదుని బలపరచగలిగింది ఏంటి? దావీదుని ఏ విధముగా ఈ రోజున ఈ విధమైన పరిస్థితిలో నిలబెట్టగలిగింది ఏంటి అని అంటే ఒక చక్కటి మాట మనం చూస్తాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం చూద్దాం. చిత్తగించుము బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకరిని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయునైనాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఎవరు తోడుగా ఉన్నారంట? ఎలా ఉన్నాడంటే ఈ పిల్లవాడు బాలుడు అంటున్నాడే, నీకు బలం చాలదు అంటున్నాడే, నీకు యుద్ధాభ్యాసం లేదు అని సౌలు ఏ వ్యక్తిని గురించి, ఏ బాలుని గురించి అయితే మాట్లాడుతున్నాడో అదే బాలుని గురించి దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. అతడు ఎట్లా ఉన్నాడంట? అతడు చమత్కారముగా సితారాను వాయింపగలడు, బహుశూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరు తోడుగా ఉన్నారంట? దేవుడు తోడుగా ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈ ఫిలిస్తీని బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈ పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి స్థితిగతులను బట్టి ఈ రోజున నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఎందుకంటే సైన్యములకు అధిపతి యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. సైన్యములకు అధిపతి దేవుడు మనతో కూడా ఉన్నాడు. అరణ్యములో నీటి బుగ్గలు పుట్టించగలిగిన వాడు, ఆకాశమును తెరిచి మన్నాను కురిపించగలిగిన వాడు, బండ నుండి నీటిని ప్రవహింపచేయగలిగిన వాడు, ఎర్ర సముద్రమును పాయలుగా చేయగలిగిన వాడు, ఉగ్ర రూపముతో వస్తున్న యొర్దాను నదిని సైతము అణచివేయగలిగిన వాడు ఈ దినాన నీతో కూడా ఉన్నాడు. ఆ దేవుడు దావీదుతో కూడా ఉన్నాడు కనుకనే, ఆ దేవుడికి దావీదు తోడుగా ఉన్నాడు కనుకనే ఈ రోజున ఇదిగో ఇశ్రాయేలీయులందరూ కలవరంతో, భయముతో 40 దినాలుగా కంటి మీద కునుకు లేకున్న పరిస్థితుల్లో కూడా ఇదిగో ఎక్కడో అరణ్యంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాడు. ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈ రోజున ఏ పరిస్థితిని బట్టి నీ మనసు కృంగిపోతుందో నాకు తెలియదు. ఏ పరిస్థితిని బట్టి నీవు కృంగిపోతున్నటువంటి వ్యక్తివిగా, కృంగిపోతున్నటువంటి విధానంలో నీవు ఉంటున్నావో నాకైతే తెలియదు. ఈ వాక్యం వింటున్న నీ వ్యక్తిగత జీవితం ఈ రోజున నా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపితుడై నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నది ఏంటంటే ఈ పరిస్థితులను బట్టి నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు.
ఆకాశమును భూమిని సృష్టించి నీ కొరకై ఈ భూలోకములకు దిగి వచ్చి తన ప్రాణం పెట్టి తిరిగి మూడవ దినమున లేచినటువంటి దేవుడు, సదాకాలం నీతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఈ రోజున నీతో కూడా ఉన్నాడు కనుక నువ్వు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితిని బట్టి ఈ రోజున నువ్వు కృంగ నిమిత్తము లేనే లేదు. స్తోత్రం చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సు కృంగ నిమిత్తము లేదు. నేనెవరి వాడను, నేనెవరిని సేవించుచున్నానని ధైర్యంతో చెప్పగలిగినటువంటి వారంగా ఉన్నాం. ఇంకొక మాట చూస్తాను, మనం ఎందుకు ఇలా చెప్పాలి, మనం ఎందుకు ఇలా మాట్లాడాలి అని అనుకుంటున్నప్పుడు 2వ తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 2వ తిమోతి పత్రిక 1:7. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. దేవుడు ఏమిచ్చాడంట? శక్తిని ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఆయన మనకి ఇచ్చాడు. శక్తినిచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మను. మరెందుకు వీరు పిరికితనంగా 40 దినాలుగా వాడు మాట్లాడుతున్న మాటలకు కలవరపడిపోయి తమ దేరాల నుంచి బయటికి రాలేకపోతున్నారు అంటే, ఈరోజు వారు తమ దేవునితో నడిపించబడేవారు కాదు. దేవునికి అవిధేయులై, దేవుని వాక్యం వినక, దేవుని మాటకు లోబడక, దేవుని వాక్య ప్రకారమైనటువంటి నడవడికకు అప్పగించుకొనని సౌలు దేవుడు ఏం చెప్పాడంటే 15వ అధ్యాయంలో అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారిని సంపూర్ణముగా సమూల నాశనము చేయమంటే ఆ మాటను అతడు విధేయత చూపక కొన్ని దేవునికంటూ బలి అర్పించడానికి ప్రత్యేకించాడంట. శపితమైనది నువ్వెంత బలి తీసుకుని వచ్చిన దేవునికి అర్పించిన దేవుడు దాన్ని అంగీకరించనే. దేవుని మాట వినుట శ్రేష్టం. పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టం. దేవుడు మాట వినేటువంటి దావీదు, దేవుని మాటకు లోబడిన దావీదు, దేవుని మాట ప్రకారంగా తన జీవితాన్ని నడిపించుకుంటున్న దావీదు, గొలియాతు ఒక పెద్ద లెక్కగా అతనికి ఏం చేయట్లా అనిపించట్లా. ఈ రోజున దేవునికి భయపడే వ్యక్తివిగా, దేవుని మాటకు లోబడే వ్యక్తివిగా, దేవుని మాట ప్రకారంగా నడిపించబడే వ్యక్తివిగా ఈ రోజు నువ్వు ఉండగలిగితే నీ ఎదుటిన్న పరిస్థితులకు ఏమాత్రం నువ్వు కృంగిపోవలసినటువంటి అవసరత లేనే లేదు. నా ప్రభు నామాన్ని బట్టి నీతో నేను చెప్తున్నాను, నా ప్రభు నామాన్ని బట్టి నీతో నేను మాట్లాడుతున్నాను. ఈ పరిస్థితులకు నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. నీవు దేవుని వాక్య ప్రకారంగా నడిపించబడే వ్యక్తివిగా నీవు ఉంటే, నువ్వు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో దేవుడు నీతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు ఎవరికి వ్యతిరేకం అంటే, దేవుని మాటకు లోబడని వారికి, దేవుని వాక్యానికి లోబడని వారికి, దేవుని వాక్య ప్రకారంగా తమ జీవితాన్ని అప్పగించుకొని వారికి వ్యతిరేకతలు. దేవునికి లోబడినటువంటి వారికి ఏ విషయంలో దేవుడు కొదువ చేయనే చేయలేదు. ఎందుకనంటే షోమ్రోను ఏలుబడి చేస్తున్నటువంటి అహాబు రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రవక్త అయినటువంటి ఏలియా ద్వారా దేవుడు ఒక మాట సెలవిమ్మని మాట్లాడుతూ ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు కరువు రప్పిస్తే ఇదే కరువులో నేను కూడా ఉంటాను కదా, మరి నా పరిస్థితి ఏంటి అని అడగలేదు అక్కడ. షోమ్రోను పట్టణం అంతటి మీదకి కరువు వస్తుంది కదా ప్రభువా, షోమ్రోను రాజ్యం అంతటి మీదకి కరువు వస్తుంది కదా ప్రభువా, మరి ఇదే స్థలంలో ఇదే ప్రాంతంలో నేను ఉంటున్నాను కదా, మరి నా పరిస్థితి ఏంటి అని అడగలేదు అక్కడ. దేవుడే ఏలియా కొరకు ఆహారాన్ని సిద్ధం చేశారు. కరువు షోమ్రోను పట్టణానికి, కానీ తన బిడ్డలకైతే కాదు. కరువు షోమ్రోను పట్టణం ఇశ్రాయేలు రాజ్యం ఏలుబడి చేస్తున్న ఆ యొక్క అహాబు రాజుకి, అతని రాజ్యం అంతటికి కానీ అదే స్థలంలో ఉన్న దేవుని మాట వినేటువంటి బిడ్డలకు కానే కాదు. దేవుడు ఉదయ సాయంత్రముల యందు ఏలియాకి రొట్టెను మాంసమును పంపాడు.
కిరీతు వాగు నీళ్లు అయిపోయి దేవుడు వెంటనే మళ్ళా సిద్ధపరుస్తున్నాడు సారేపతి విధవరాలు దగ్గరికి వెళ్ళమని. ఈ రోజున నీ కొరకు దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు, గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నారు, గొప్ప తలంపులు కలిగి ఉన్నారు. కానీ నువ్వు ఉన్న పరిస్థితులను చూసి కలవరపడిపోతున్నావేమో, భయపడిపోతున్నావేమో, కృంగిపోతున్నావేమో. కానీ నా దేవుడు చెప్తున్నాడు, నా దేవుడు నీకంటే ఒక ఉన్నతమైన ఆలోచన నీ జీవితంలో ఆ పరిస్థితికి కలగకమునిపే ఆయన నీ కొరకు సమస్తమును సిద్ధపరిచినటువంటి దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, రోమపత్రిక 8వ అధ్యాయము, దేవుడు తను ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము అని అంటాడు. సమస్తము దేవుడు మన కొరకు సిద్ధపరిచేశాడు. కిరీతు వాగు నీళ్ళు అయిపోగానే నా పరిస్థితి ఏంటి ప్రభువా అని ఏలియా ప్రార్థన చేసినట్టుందా అక్కడ? లేదు. దానికి ముందే దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, సిద్ధపాటు కలిగి ఉన్నాడు. ఈరోజు నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు, నీకున్న పరిస్థితులను బట్టి, నీవున్న ప్రాంతాన్ని బట్టి, నీవున్నటువంటి పరిస్థితుల్లో ఏ విషయంలో నీవు కృంగిపోవలసిన అవసరత లేదు. ఏ దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను, నా దేవుడు నీ నిమిత్తము సమస్తమును సిద్ధం చేసి ఉంచాడు, సిద్ధం చేసి ఉంచాడు. నీకెక్కడ తక్కువ చేయడు ఆయన, ఏ విషయంలో కొరత కలిగించడు ఆయన. కరువంతా షోమ్రోన్ పట్టణంలో ఉంది, కరువంతా ఇశ్రాయేల్ రాజ్యంలో ఉంది. కానీ ఏలియా పోషింపబడుతున్నాడు. దేవుని మాట విన్న సారెపతి విధవరాలు పోషింపబడుతుంది. అలాగునని దేవుని బిడ్డలైనటువంటి ప్రవక్తలు కూడా పోషింపబడుతున్నారు. ఆ మాట చూద్దాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయము. భక్తులైనటువంటి 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 70 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించుకుని. దేవుని బిడ్డలను దేవుడు ఏం చేస్తాడు? కృంగిపోవాల్సిన అవసరం లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. దేవుడు తన బిడ్డలను పోషిస్తాడు. ఏలియాని పోషించిన దేవుడు, సారెపతి విధవరాలను పోషించిన దేవుడు తన ప్రవక్తలను గుహలో 50 మంది చొప్పున దాచి ఈ ప్రవక్త పోషిస్తూ వస్తున్నాడు. ఈ రోజున నిన్ను పోషించడానికి సామర్థ్యం కలిగిన వాడు. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తున్నప్పుడు, హెబ్రీ పత్రిక 13, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పెను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో కదా దేవుడే చెప్తున్నాడు. నిన్నేమాత్రమును విడువను, ఎన్నడూ ఎడబాయను. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు అని మంచి ధైర్యంతో నువ్వు చెప్పాలి. ఎందుకంటే దేవుడు నీకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చాడు. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. భయపడిపోయే పరిస్థితి కాదు మంది. ఒక క్రైస్తవుడిగా, దేవుని ఎరిగిన వాడుగా, యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వ్యక్తివిగా, రక్షణ మారు మనసు పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిసం పొందిన వ్యక్తివిగా, యేసు రాకడ కొరకు ఎదురు చూస్తున్న వ్యక్తివిగా ఈ రోజున ప్రస్తుత పరిస్థితులను బట్టి భయపడే పరిస్థితి కాదు నీది, నాది కూడా. ఈ పరిస్థితిని బట్టి నీ మనస్సు కృంగ నిమిత్తం లేనే లేదు.
కృంగ నిమిత్తం లేదు, కృంగిపోవలసిన అవసరత లేదు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడు ఎడబాయనని ఆయనే చెప్తూ వస్తున్నాడు. కనుక ప్రియ దైవజనాంగమా, దేవుని బిడ్డలారా, గొప్ప దేవుడు మనకున్నాడు. దావీదుతో కూడా ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. దావీదు ఏ దేవుని బట్టి అయితే వారు మీ మనసు ఆ ఫిలిస్తీన్ బట్టి కృంగ నిమిత్తము లేదని మాట్లాడుతున్నాడు, అదే దేవుని బట్టి ఈరోజు నేను మీతో కూడా మాట్లాడుతుంది ఏంటంటే, ఆయన ఇన్ను ఏమాత్రము విడువడు, ఎన్నడూ ఎడబాయడు అని మంచి ధైర్యంతో మనము చెప్పగలిగిన వ్యక్తులముగా మనం ఉన్నాం. ఆయనే చెప్పాడు కనుక ఆయనను బట్టి నా ప్రభు నాకు సహాయకుడని చెప్పాలి. నువ్వు ప్రభు నాతో కూడా ఉన్నాడని చెప్పాలి. ప్రభు నా పక్షంగా తన కృపను అనుగ్రహించమని చెప్పాలి. ప్రభు నా పక్షంగా ఆకాశము తెరిచేవాడు, బండ నుండి నీటిని ప్రవహింపచేసేటువంటి వాడు, ఏ విషయంలో లోటు లేకుండా ఒక సమృద్ధితో నింపి నడిపించగలిగిన సామర్థ్యం కలిగిన వాడిని మంచి ధైర్యంతో చెప్పగలిగినటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నప్పుడు, ఈ రోజున నా ప్రభువే ఆకాశమును విడిచి నీ కొరకు ఈ లోకానికి దిగి వచ్చి నీ పక్షంగా ప్రతి కార్యము జరిగించగలిగిన వాడు. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఎందుకు తెలుసా? కింద వచ్చిన చెప్తున్నాయి అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాం. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. ఇప్పుడు మనం చెప్తుంది అదే. దేవుని వాక్యం చెప్పేది ఏంటి? దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుంది? మళ్ళా చదవమ్మా. మీరు దేవుని వాక్యమును మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా కదా. దావీదు యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలి. ఏలియా యొక్క ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలంచుకోవాలి. యెహోషాపాతు, అబ్రహాము, ఇలాగు యెహోషువ, మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, యోసేపు యొక్క ప్రవర్తన ఫలాన్ని తలంచుకో. ఈ రోజున లోకాన్ని చూడొచ్చు, వారి విశ్వాసాన్ని చూడు, వారు ఎలా ప్రభు కొరకు నిలబడ్డారో చూడు. వారి వ్యక్తిగత జీవితాల్లో తమకు ఎదురైతున్న శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో బంధువులు త్రోసివేసిన, ఆయన వారు త్రోసివేసిన యోసేపు నిలబడిన విధానాన్ని తలంచుకో. ప్రస్తుత పరిస్థితులు కాదు, ప్రస్తుత స్థితిగతులు కాదు, వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకో. ఏం తలంచుకుంటున్నావు? నీ పక్కన వచ్చిందని భయపడిపోతున్నావా? వెనక బజార్కి వచ్చిందని భయపడిపోతున్నావా? ఏ పరిస్థితుల్లో నీవున్నా, ఇదిగో మన ప్రీతల్లో నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలినా పాయము నీ ఎద్దుకు రాదు అని వాగ్దానం చేసిన తమ జీవితంలో తమ దేవుని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఈరోజు ఆ బిడ్డల యొక్క ప్రవర్తన ఫలాన్ని నువ్వు తలంచుకోవాలి. వారి ప్రవర్తన ఫలాన్ని తలంచుకో. షడ్రకు, మెషకు, అబేద్నెగో, దానియేలు యొక్క ప్రవర్తన ఫలాన్ని తలంచుకో. వారు ఆ దేశంలో ముగ్గురే. ప్రపంచమంతా కూడా నెబుకద్నెజరు పక్షంగా ఉంది. ఆ ప్రపంచమంతటిని ఎదిరించి 3 మాత్రమే నిలవబడ్డారు, 4 మాత్రమే నిలవబడ్డారు. ఈ రోజున మనం అనుకోవచ్చు మనం మైనారిటీ అని. వీఆర్ నాట్ మైనారిటీ, వీఆర్ మెజారిటీ విత్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని కలిగి ఉన్న వ్యక్తులుగా మనం ఉన్నతమైన వారమే కానీ మనం తక్కువ వారం కాదు. పరిస్థితులను బట్టి భయపడదు. స్థితిగతులు నేనేం చేయలేవు. ఎవరు ఏది ఏ విధంగా నిన్ను కలవర పెట్టాలనుకున్నా ఏ పరిస్థితి నిన్ను అంచు కూడా కదిలించలేదు. కారణం నీ పక్షంగా బలమైన దేవుడున్నాడు, మన పక్షముగా బలమైన దేవుడున్నాడు. కాబట్టి ఈ పరిస్థితిని బట్టి నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. నువ్వు చేయవలసింది ఏంటంటే నీ ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు. వారి విశ్వాసమును అనుసరిద్దాం, వారి విశ్వాసమును అనుసరిద్దాం. ఏ విశ్వాసం అయితే అగ్ని ఫలమును చల్లార్చిందో, ఏ విశ్వాసం అయితే సింహపు నోళ్లను మూసిందో, ఏ విశ్వాసం అయితే అరణ్యములో నీరు ప్రవహించేటట్లుగా చేసిందో, ఏ విశ్వాసం అయితే ఆకాశం తెరవబడి మన్నా అనేటువంటి ఆహారం వారికి అనుగ్రహించిందో, అదే విశ్వాసం ఈ రోజున నీ నా వ్యక్తిగత జీవితంలో కనపరుస్తున్నప్పుడు, తలంచుకుంటున్నప్పుడు ఈ రోజున అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో సాధ్యపరచబడటం నువ్వు చూస్తావు. ప్రస్తుత పరిస్థితులను జయించి దేవుని నామాన్ని మహిమపరిచే వ్యక్తిగా ఈ లోకంలో నీవు ఉండగలుగుతావు.
కనుకనే దావీదు మాట్లాడుతున్నాడు, సౌలుతో ఉన్నటువంటి శతాధిపతులతో, సహస్రాధిపతులతో, సైన్యాధిపతులతో ఈ ఫిలిస్తీన్ బట్టి ఎవడి మనస్సు కృంగ నిమిత్తము లేదు. 40 దినాలుగా కలవర పెడుతున్నవాడు, 40 దినాలుగా భయపెడుతున్నవాడు, 40 దినాలుగా ఎదుర్కోవటానికి ధైర్యము చాలనటువంటి వ్యక్తి విషయమై దావీదు మాట్లాడుతుంటే, ఈ రోజున ఎన్నో దినాలుగా ప్రపంచాన్ని కుదిపివేస్తూ, ఈ రోజున మన దేశాన్ని 50 దినాలుగా ఏ విషయంలో కూడా నెమ్మది లేకుండా చేస్తున్న ఈ పరిస్థితిని బట్టి నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. నీ దేవుడు నీతో కూడా ఉన్నాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెందుతాం. హల్లెలూయా. కనుక మన పితరుల ప్రవర్తన ఫలాన్ని తలంచుకోండి. నేను ఎందుకు చెప్తున్నాడు చెప్పుదా, కింద వచనం చెప్తుంది, యేసు క్రీస్తు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. Jesus is same yesterday, today and tomorrow. యుగ యుగముల వరకు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో కార్యం చేసిన వాడు, మోషే జీవితంలో కార్యం చేసిన వాడు, యెహోషువ పక్షముగా నిలబడినటువంటి వాడు, షడ్రకు, దానియేలు, మిషకు, అబేద్నెగోల పక్షంగా నిలబడినటువంటి వాడు ఈ రోజు నీ పక్షంగా కూడా నిలబడతాడు. ఆయనను బట్టి నీవు చక్కగా నిలబడవచ్చు, ధైర్యంగా నిలబడవచ్చు. నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ నీ ఎడబాయనని ఆయనే చెప్పిన కనుక ప్రభు నాకు సహాయకుడు అని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వ్యక్తివిగా నీవు ఉండగలిగితే ఈ రోజున నీ మనస్సు కృంగటానికి బదులుగా నీ మనస్సు ఉత్తేజంతో, సంతోషంతో, ఆనందంతో నింపబడతాం. ఆనందంతో నింపబడతాం. ఎందుకంటే నా దేవుడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. నీలో మార్పు ఉండొచ్చు. లేనప్పుడు ఒక రకంగా, ఉన్నప్పుడు ఒక రకంగా, కష్టం వచ్చినప్పుడు ఒక రకంగా, సంతోషం ఉన్నప్పుడు ఒక రకంగా, నీ భక్తిలో, నీ నడవడికలో, నీ ఆలోచన విధానంలో మార్పు రావచ్చు. కానీ నా దేవుడు ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉన్నాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కలిగిన దేవుడే, దావీదు కలిగిన దేవుడే, అబ్రహాము కలిగిన దేవుడే ఈ రోజు నేను ఆరాధిస్తున్న దేవుడు. అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకున్న పరిస్థితిని బట్టి నీ మనస్సు కృంగ నిమిత్తము లేదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులు నిన్ను కలవర పెడుతూ, భయపెడుతూ, ఆందోళనకు గురి చేస్తూ, నెమ్మది లేకుండా చేస్తున్నాయో ఆ పరిస్థితుల విషయం నా దేవుడు చెప్తున్నాడు. నీ మనస్సు కృంగ నిమిత్తం లేదు. నా దేవుడు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవరి మనస్సుని మీద ఆనుకొనును, వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు యెహోవాయే నిత్యాశ్రయదుర్గము, యుగ యుగములు. ఎవరి మనస్సుని మీద అనుకుని, ఎవరి మనస్సు అయితే కృంగిపోతుందో ఆ కృంగిపోతున్న వారి దగ్గరకు వచ్చి తన మనస్సును దేవుని మీద నిలుపుకున్నవాడు మాట్లాడుతున్నాడు. ఎవని మనస్సుని మీద అనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడు. ఏలయనగా అతడు యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీ మనస్సు దేవుని మీద అనుకునేటట్లుగా నేను నీవుగా సిద్ధపరచుకో. పరిస్థితులు చూడద్దు, నీకున్న లేమిని చూడద్దు, నీకున్న భయాన్ని చూడద్దు, నీకున్న రోగాన్ని చూడద్దు, నీకున్న అననుకూలమైన పరిస్థితులను చూడద్దు. విజయం తన బిడ్డలదే. విజయం తన ముందు విశ్వసించిన వారిదే. విజయం తనతో నడుస్తున్న వారిదే. విజయం తన కొరకు ప్రత్యేకించుకున్న వారిదే. విజయం తన కొరకు తమ ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనుక తీయనటువంటి వారిదే. కనుక ఏ విషయంలో కలవరపడి, భయపడి, కృంగిపోయే అవసరత లేదని దినాన పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా, నా ద్వారా ప్రేరేపిస్తూ, మీ మనస్సు కృంగ నిమిత్తము లేదు,
నీ మనస్సు దేవుని మీద ఆనుకోగలిగితే పూర్ణ శాంతి. ఎందుకనగా అతడికి యెహోవా యందు విశ్వాసం ఉంచుకున్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ము. యుగ యుగం ఏ స్థితికైనా నమ్మదగిన వాడు ఆయన. ఏ పరిస్థితికైనా నమ్మదగిన వాడు. ఏ స్థితిలోనైనా నమ్మదగిన వాడు. సింహాల గుహలోనికి వెళుతున్నా ఆయన నమ్మదగిన వాడు. అగ్నిగుండములో పడుతున్న పరిస్థితి అయినా నమ్మదగిన వాడు. ఎర్ర సముద్రంలో ప్రయాణం చేయవలసి వచ్చిన నమ్మదగిన వాడు. ఒక వ్యక్తిని బట్టో ఒక పరిస్థితిని ఆధారం చేసుకుని చేసే భక్తి కాదు మన భక్తి. ఏ దేవుడైతే నిన్ను పిలిచి నీ కొరకు తన ప్రాణం పెట్టి తిరిగి 3వ దినమున లేచాడో ఆయనను బట్టి మనం చలిస్తున్నాం, ఆయన బట్టి మనం బ్రతుకుతున్నాం, ఆయన బట్టి మనం భక్తి చేస్తున్నాం. కనుక దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, యుగ యుగములు నీ వాడిని నమ్ముకుంటే నీ మనస్సు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. కృంగిపోనివ్వడు, అలసిపోనివ్వడు, బెదిరిపోనివ్వడు, కలవరపడనివ్వడు. సమస్త విషయాల్లో ఒక సమృద్ధి అయిన కృపనివ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన. నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయన బట్టి మీతో చెప్పేది ఏంటంటే, ఆయన పరిస్థితులను బట్టి మీ మనస్సు కృంగిపోనివద్దు. ఆయన మీద మన మనస్సును ఆనుకొని పూర్ణ శాంతి గలవానిగా కాపాడబడదాం. తరలవంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు దావీదు నిన్ను బట్టి ధైర్యపరుస్తున్నాడు ఇశ్రాయేలీయుల్ని. ఈరోజు నీ దాసునిగా నేను కూడా మా ప్రియులందరినీ కూడా నీ వాక్యం చేత ధైర్యపరుస్తున్నాను. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరి మనస్సు కృంగ నిమిత్తము లేదు. ఈ దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన మనల్ని విడుబడి ఎడబాయుడు. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలిగిన వారమై ఉన్నామని, ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడని మనకు వాక్యమును బోధించిన ప్రవక్తల యొక్క ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసాన్ని అనుసరిస్తున్నప్పుడు ఈ రోజున మనం కూడా చెప్పగలం, ప్రభు నాకు సహాయకుడు. ఈ రోజున మన మనస్సు ఆయన మీద ఆనుకున్నప్పుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడే దేవుడిగా ఆయన మనకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలంగా మనందరి జీవితాలు ప్రభువుకి అప్పగించుకొని ఆయన మీద ఆధారపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు తగిన కృపను సమాధానాన్ని మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసము సన్నిధి సమాధానం మనకు నన్ను ప్రేమించే వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.